ఎక్కిపోయి నూనె ద్రాక్షరసం పోతే అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోన వారిని తీసుకెళ్ళిపోయి అతన్ని మన వాహనం మీద ఎక్కించుకోవాలి. ఎవరిని ఎక్కించుకోవాలి? ఈ వాహనాలు అందరికి వాహనాలు ఉన్నాయా? అందరికి వాహనాలు దేవుడు చౌకవంతులో 2-3 వాహనాలు ఉన్నాయి. వాహనాలు ఉన్నాయా లేవా? వాహనాలు ఏమి ఇల్లు లేదు. దేవుని స్తోత్రం. నువ్వు సైకిల్ తెచ్చేవాడు, సైకిల్ కూడా లేదు. నాకు ఫస్ట్ నుంచి వస్తుంది. నాకు కూడా దేవుడు వాహనం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మన వాహనం మీద ఎవరిని ఎక్కించుకోవాలన్నా కొంతమంది ఎక్కించుకోవాలి. దేవుని స్తోత్రం. మన వాహనం మీద కొంతమంది ఎక్కించుకొని కోటకు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి. కోటకు ఉన్న వాళ్ళంటే మందిరం. దేవుని స్తోత్రం. శరీరాహారం ఆత్మీయ ఆహారం. దేవుని స్తోత్రం. మీ పక్కింటి వాళ్ళని తీసుకురావాలి. ఏం అల్లుడు రాకేష్ తీసుకొస్తున్నాం. మన పక్కింటి వాళ్ళు ఎవరంటారో వాళ్ళని చెట్టు తీసుకురావాలి. వాహనం మీద వారి గాయాలు ఉంటాయి. గాయాలు ఏంటంటే ఉదయం గాయాలు, పై కనబడే గాయాలుగా. దేవుడి స్తోత్రం. పై కనబడే గాయాలలో గాయం లేని మనిషి లేడు, బాధ లేని మనిషి లేడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ఏమని యాజకుడికి లేవీడికి పోయిన పరిస్థితి సమరయుడికి ఎందుకు ఆ యొక్క మరి పని చేశాడు? మనమంతా సమరయులమే. దేవుని స్తోత్రం. యేసులో అంతా కూడా మనమే సమరయం. దేవుని మనంతా ఇశ్రాయేలీయం. మనంతా ఎవరండి? మన వాహనం మీద ఎవరిని ఎక్కించుకుంటున్నాం లేదా? ఇక నుంచి ఎక్కించలేండి. దేవుని స్తోత్రం. జర్నీ వరకు కూడా వాహనం ఉంది. ఏమో స్కూటీ ఉందా? స్కూటీ మీద దేవుని స్తోత్రం. వాహనాల మీద ఎక్కించలేండి. ఇక్కడ ఇక ఏం జరిగించాలని తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకు ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి, పూటకు వెళ్ళండి అది ఒక భోజనశాల. ఇప్పుడు మనం ఇది కూడా భోజనశాలే. శరీరాహారం కాదు, ఆత్మీయ ఆహారం. దేవుని స్తోత్రం. శరీరం బలహీనంగా ఆత్మ శబ్దంగా ఉండాలి. ఆత్మ ఎప్పుడు బలంగా ఉండాలి. దేవుని స్తోత్రం. శరీరం బలహీన పడుతుంది. శరీరం ఎప్పుడు కూడా నువ్వు ఈ రోజు వెళ్ళిపోతే పాటలు పాడేవాళ్ళు లేరా? అక్కడ నువ్వు ఈ రోజు వెళ్ళిపోతే వాయిద్యాలు వాయించేవాళ్ళు లేరా? నువ్వు వెళ్ళిపోతే ప్రార్థన చేసేవాళ్ళు లేరా? ఆగు ఈ పని చేసుకోమంటారు. దేవుని స్తోత్రం. ఏంటి శరీరం? శరీరం ఎప్పుడు సహకరించదు. ఆత్మ ఎప్పుడు వెళ్ళు మందిరానికి వెళ్ళి పాడుకోవడం, మందిరానికి వెళ్ళి పాఠశాల సహకరించు, దేవుని సువార్త చేయి, దేవుని పరిశ్రమలో పాల్పొందని చెప్పేసి ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధపడదు. దేవుని సంఘం ఓ సంఘాన్ని చేర్పించాడు. ఎవరండి? సమరయుడు. వరుణాలతులు 2 దేనారములు తీసి ఆ కోటు వాళ్ళకి ఇచ్చి అతను పరమాణించును. నీకు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చునని మరలా వస్తాను. నేను మరలా వస్తాను. వచ్చినప్పుడు నువ్వు ఎంత ఖర్చు చేస్తావు దాని ఖర్చు నేను ప్రతిఫలిస్తాను. దేవుని స్తోత్రం. కోడుకున్న వాళ్ళు ఎవరండి? కోడుకొనలో భోజనం పెట్టేది ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారు భోజనం. మీరు కూడా భోజనం పెట్టాలి. మీరు కూడా ఎవరన్నా దేవుడు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త అంటే ముసలు కాదు. ఏమమ్మా మా ఎవరైనా నేను చెప్పాలమ్మా? మంచి మాటలు చెప్పండి. ఏసై చెప్పండి. నీ యేసు ప్రభువు నీ గృహంలో చేసిన సాక్ష్యం చెప్పండి. యేసు ప్రభువు నీకు చేసిన కార్యం చెప్పండి. నా పట్ల చేసిన ఏసై నీ పట్ల కార్యం చేస్తాడని చెప్పండి. దేవుని స్తోత్రం. మన రక్తాన్ని రక్షించుకోవాలి. మన పొరుగు వారిని రక్షించాలి. దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అని యేసు క్రీస్తు వారి కోడుకున్న వారింటిలో హోటల్లో చెబుతున్నాడు. అయ్యా అతను 2 దేనారాలు ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. ఆ బైబిల్ గ్రంథం కోడుకున్న వారికి ఇచ్చాడు. ఇచ్చాక ఈ బైబిల్ వాక్యం చెప్పాయా, అతను బలపరుచు, అతని ఆహారం పెట్టు, మళ్ళీ తిరిగి వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా నీ ప్రతిఫలం నేను యేసు మళ్ళీ ఈ లోకానికి వస్తాడు. దేవుని స్తోత్రం. ఇదే మా 22వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వారి క్రియలు చెప్తున్నాను. ప్రతి వారికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఇదిగో నేను త్వరగా వస్తానన్న. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోయే కారణం ఏంటి? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. 2వ పేతురు పత్రిక ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను ఒక దినములను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు
ఎవడను నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం కలవాడు. అందరూ మారు మనసు పొందాలి. ప్రపంచంలో తల్లి గర్భాన పుట్టిన ప్రతి మనిషి హైందవుడని, క్రైస్తవుడని, బౌద్ధుడని, మరి హిందువు అని ఎవరన్నా కానీ యేసు ప్రభు నేను అందరికీ ప్రభుని అన్నాడు. దేవుడికి పక్షపాతము, మనకే పక్షపాతం. వాళ్ళండి, వాళ్ళండి, వాళ్ళ హైందువులు, వాళ్ళు మన మాట వింటారా, వాళ్ళ ముస్లింస్ మన మాట వింటారా? వాళ్ళు దస్తుకే ముస్లిం ప్రభుని నమ్ముకుంటారు. చాలామంది ప్రభుని నమ్ముకున్నాము. ఆ నమ్ముకోవడానికి కారణం నువ్వు దేవుడు వాక్యం చెప్పట్లేదు. తనకి దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని ప్రకటన చేయట్లేదు, నువ్వు సాక్ష్యం చెప్పట్లేదు, వాక్యం ప్రకటించట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే యేసు ప్రభుకి ఎన్ని దినాలైంది? 2 దినాలు అయింది. 3వ దినాన్ని వస్తాడు. 3000 సంవత్సరాల అప్పుడు ఆయన వస్తాడు. దేవుడి దృష్టిలో 1000 సంవత్సరాలు దినమని బైబిల్ గ్రంథంలో చెబుతుంది. దేవుడి దృష్టిలో ఇప్పుడు ఆయన 2023 అంటే 2 దినాలు అయింది. 3000 సంవత్సరాలు 3 దినాలు సముద్రం వస్తాడు. దేవుడి స్తోత్రం. భూకంపం వచ్చింది సరే, 42,000 మంది చనిపోయారు భూకంపం. మరి మరి రష్యా ఉక్రెయిన్ ఎంతమంది చనిపోయారు. అక్కడక్కడ జలప్రళయాలు వస్తాయి. కరువు వచ్చేసింది. శ్రీలంకలో కరువు వచ్చేసింది. పాకిస్తాన్లో కరువు. లీటర్ పెట్రోల్ ఎంత ఉందా? 850 రూపాయలు లీటర్. కాబట్టి ఎన్ని కూడా దేవుడు రాకడం. అందుకని దేవుడు ఏమంటున్నాడండి? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి అత్యం చేయవాడు కాడు, కానీ ఎవరు నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడి. అందరూ మారు మనసు పొందాలి. ఒక క్రైస్తవుని చెప్తున్నాడు ఆయన. భూలోకంలో తల్లి గర్భంలో పుట్టిన ప్రతి స్త్రీ పురుషుడు కూడా మారు మనసు పొందాలి. దేవుడి స్తోత్రం. ఆ భారం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. దేవుడి స్తోత్రం. మన మీద ఆయన భారం పెట్టాడు. అందుకే పౌరుగా ఉన్నాడు. ఇతడు ఎవరంట? రాజువేతుడను, అధికారవేతుడను నేను ఏర్పాటు చేసుకున్నా సాధనం. దేవుడికి సాధనం మనం. దేవుడి స్తోత్రం. ఒక కత్తి వాడితేనే కొమ్ము ఉండదు. కత్తి వాడిపోతే ఏమవుతుందమ్మా? తుప్పట్టిపోతుంది. తుప్పట్టిన కత్తిని పొయ్యిలో వేస్తారు. మనం కూడా దేవుడిని వాడబడాలి. మనం కూడా కత్తిలాగా ఉండాలి. దేవుడి స్తోత్రం. మనం కూడా సువార్తను ప్రకటన చేయాలి. ధైర్యంగా ఉన్న కార్యము. చాలా సువార్త ఏం చేస్తారమ్మా? పిరికి వారు పరలోక రాజ్యాన్ని మరి మత్తయి 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా 18వ 11వ వచనం ఏమన్నా 18 11. మీకేంటి కోసము ఒక మనుషునికి 100 గొర్రెలుగా వాటిలో ఒకటి తప్పిపోయిన 99ని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెదకడా వాడు దాన్ని కొనిగలిగిన 99 గొర్రెలను గురించి సంతోషించడం కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఒక మనిషికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది అది? ఆ 100 గొర్రెలు కొండల మీద మేస్తున్నాయి, గొప్పలో మేస్తున్నాయి. ఒక పొదలో మంచి మేత ఉందంట. పొదలు ఏముందమ్మా? మంచి మేత. వెళ్ళటం వెళ్ళింది కానీ రావడానికి ఇది పడాలి. మేత మేస్తాకి వెళ్ళింది. మనం కూడా అప్పుడు మేత మేస్తాకి వెళ్తాం. మేత మేస్తాకి వెళ్ళి తప్పిపోతాం. అక్కడ చికెన్ బిర్యానీ పెట్టండి, మటన్ బిర్యానీ పెట్టండి, ప్రార్థన ఇచ్చేట్టు మనం బిర్యానీ తింటాం కదా. మనలో అలాంటి వారు లేదు. ఈ గొర్రె కూడా అక్కడ పొదలో మంచి మేత కనిపించింది. రుచికరమైన మేత, నగనగలాంటి మేత. ఆ మేత కనిపించి పొదలోకి వెళ్ళింది. మేత తిన్నది, బయటికి రావడానికి వెళ్ళింది. కానీ గొర్రెలు కాపరి లెక్కేస్తే 99 ఉంది. దేవుడిస్తాం. ఒక గొర్రె ఏమైపోయింది? తప్పిపోయిన గొర్రె గురించి మళ్ళా కొండ ఎక్కాడు, పొదలు ఎక్కాడు, అన్ని చూశాడు. ఆఖరికి ఆ పొదలోకి వెళ్ళి గొర్రెని తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. పొదలోకి వెళ్ళాలి, గొర్రెని తీసుకుని ఎంత కష్టమో. పొదలు ఏముంటాయి? ముళ్ళ కంపలు ఉంటాయి, గచ్చబోదలు. ఆ ముళ్ళని గుచ్చుకున్నా కూడా అతడు ఆ గుచ్చుకున్న ముళ్ళ నుంచి రక్తం కారినా కూడా అతడు అన్ని సహించాడు. దేవుడి స్తోత్రం. తప్పిపోయిన గొర్రెని ఆయన మళ్ళా ఆ ముళ్ళ పొదలో తీసుకుని మెడ మీద వేసుకుని
మన అన్ని గొర్రెల్లో శిక్ష. దేవుని స్తోత్రం. ఈ 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రె మీద ఆయన ప్రేమ చూపించారు. దేవుని స్తోత్రం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. మీరందరూ పాడితే నాకు సంతోషం, ఏసై కూడా సంతోషం. దేవుని స్తోత్రం. ఇక్కడ పాటలు పాడి ఇంట్లో కూడా పాటలు పాడతాను నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం. ఇక్కడ బైబిల్ చదువు, ఇంట్లో కూడా బైబిల్ చదువు. సరే బైబిల్ చదువు ఒకసారి చూపించండి. మన దగ్గర బైబిల్ సరే. రూతు గ్రంథం 221 పేజీ. ఇదే బైబిల్ ఉన్నవాడు పేజ్ నెంబర్ అడుగుతాను, చెప్పాలి. ఏమో రాని తీసుకొస్తాను, చదువుతా వస్తా చదువుతున్నాడు. దేవుని స్తోత్రం. రూతు గ్రంథం 221 పేజీ తీసారా? మొదటి వచ్చిన చదవండి. రూతు గ్రంథం మొదటి న్యాయాధిపతులు ఏదైనా జనమయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంకు కాపులు ఉండటకు అక్కడ బెత్లెహేము అంటే రొట్టెల గృహం. దేవుని స్తోత్రం. మోయాబు దేశం అంటే అన్ని ఉండే దేశం. ఈ యొక్క మనిషి తన భార్యను తీసుకుని రొట్టెల గృహమైన దేవుడు ఆశీర్వదించిన స్థలం నుంచి అన్ని గ్రహాలకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. శపించబడిన దేశం మోయాబు. శపించిన దేశానికి వెళ్తే అప్పుడు ఆయన ఆకలి చెప్పించబడి అన్ని పోగొట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే 20వ వచనంలో ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన కనుక నన్ను నయ్యమి అనక, నయ్యం అంటే మధురం, నయ్యం అనక మారంటే సేదు. నయ్యం అంటే మధురం. దేవుడు మన జీవితాన్ని మధురం చేశాడు. దేవుడు మన దేశాన్ని మనం ఆశ్రయించాడు, కుటుంబాన్ని ఆశ్రయించాడు. ఆ ఆశ్రయించి ఒక చిన్న కరువు రాగానే ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? శపించబడిన దేశానికి. దేవుడి స్తోత్రం. తప్పిపోయిన గురించి దేవుడు మాట్లాడమన్నాడు. మనం ఎవరు తప్పిపోకూడదు. దేవుడి స్తోత్రం. నిన్న వాక్యం మన ఉదయంలో ఉన్నారు. ఎప్పుడు బెత్లెహేము విడిచిపెట్టకూడదు. దేవుడి సన్నిధిని చెడపోకూడదు. దేవుడి సన్నిధి ఎప్పుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. మనం దేవుడి కుటుంబంగా ఉండాలి. ఆ యొక్క మనుష్యుడు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినాక సాక్ష్యం చెబుతుంది. ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖము. ఏమండి? దేవుడు దుఃఖం కలిగిస్తాడా? దేవుడు ఇప్పుడు ఆశీర్వదించాడు. దేవుడు ఇప్పుడు మనల్ని అభివృద్ధి చేశాడు. అందుకే భూదిగంతునే పట్టుకొని దాని పనుల నుండి తెలుసుకెళ్ళినవాడు. నీవు నా దాసుడు, నిన్ను ఉపేక్షింపగా దిగులు పడకము, జడేకము, నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను వెయ్యంతలో నేను ఆశీర్వదిస్తాను. దేవుడి స్తోత్రం. మనం ఆశీర్వాదాలు కట్టలు కానీ శాపాన్ని కట్టలు కాదు. మనం క్రైస్తవులను ఆశీర్వించబడే వారు, దేవుడి చేత ఆశించబడినవారు. దేవుడి చేత ఆశించబడే కుటుంబం బెత్లెహేముకి మోయాబుకి వెళ్ళంగానే అన్ని పోగొట్టుకున్నారు. అన్ని పోగొట్టుకున్నాక ఆమె చెప్తున్న సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం. మన దేవుడు ఎవరంట? సర్వశక్తుడు. అందుకే 32:26 చదువుతాం. నేను యెహోవాను సర్వశక్తులకు దేవుడు. నాకు అసాధ్యం ఏదైనా, ఆయనకు అసాధ్యం ఏది లేదు. దేవుడి స్తోత్రం. దేవుడు నిన్ను పైవాడుగా చేసుకెళ్ళవాడు. నిన్ను తలగా చేస్తా కానీ నువ్వు ఒప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవుడు అలాంటి ఆశీర్వాద కుటుంబం ఏమైందంటే మోయాబు దేశానికి వెళ్ళింది. సాక్ష్యం చెబుతుంది. సర్వశక్తుడు నన్ను. దేవుడు ఎప్పుడు దుఃఖం కలిగేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు దుఃఖం కలిగేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు దుఃఖం కలిగేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు దుఃఖం కలిగేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు
దేవుడు దుఃఖంగా చేస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మన సంతోషం, ఆనందం. అందుకే నేను సువార్తపురంలో ఒక దొంగ, గజ దొంగ, ఆయన పేరేంటి? సుధాకర్. సుధాకర్ అంటే గజ దొంగ. భార్య భర్త దొంగతనం చేసేవాడు. ఆఖరి ఢిల్లీలో కూడా దాంట్లో వజ్రం కూడా తీసుకొచ్చాడు. మన చందనాలు వచ్చారు సార్, మన దగ్గర కూడా వచ్చారు. ఇప్పుడు మీరు ఎవరికి గోపినాలు మీటింగ్ పెట్టలేదు. తర్వాత ఏదేమైనా ఢిల్లీలో కూడా వజ్రం తీసుకొచ్చాడు. అంత ఖచ్చితంగా భార్య భర్తలు, ఇద్దరు భార్య భర్తలు పట్టుకున్నారు. మద్రాసు ఆంధ్ర కలిసి ఉంది. మద్రాసు జైలు వేసి భార్య వెళ్ళి జైల్లో ఆత్మహత్య పెట్టి మగమనిషికి సిగరెట్లు, బీడీలు, సారా ప్యాకెట్ తాగుతాడు. నేను అందిస్తాను. పోలీస్ కానిస్టేబుల్ కలిసి ఆ పోలీస్ కానిస్టేబుల్ చర్చి నడిపించాడు. ఆమె ప్రభువుని నమ్ముకుంది. కొన్ని సంవత్సరాలు సుధాకర్ జైలు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినాక తాగుడు మానలేదు, సిగరెట్లు మానలేదు, భార్య ప్రేమించుకోలేదు. పరిశుద్ధ గ్రంథం చదువుతాయా నువ్వు తాగుతూ చదవకూడదు, సిగరెట్ తాగుతూ బయట చదవకూడదు, సారా తాగుతూ బయట చదవకూడదు. అది పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, జాగ్రత్త చదవాలంటే భార్యని పిచ్చిదారి అన్నది. బైబిల్లో ఉన్న అక్షరాలు పెండింగ్ అసలు తయారని మనుషులు రాసిన పుస్తకం ఏంటి, అలా మాట్లాడతాం ఏంటి అని చెప్పేసి భార్యని తిరిగి భార్య వంట చేసుకున్న సాయంకాలం కూడా బైబిల్ అలాగే చదువుతారు. సిగరెట్ ఒకసారి చేతిలో సిగరెట్, చేతిలో బైబిల్ చదువుతుంటే బైబిల్ ఎదుగొచ్చి అతను పడేసింది. దేవుడిస్తూ 3 గంటల దాకా 3 గంటల వరకు అతను ఇవ్వలేదు. పక్కవాళ్ళందరికీ తప్పుకు వచ్చేసారు. ఏం చదువుతా ఏమైందంటే, నేను పడిపోవ మా భార్య మాట లేదు, అపవిత్రంగా నేను బైబిల్ చదువుతున్నాను, బైబిల్లో ఎదుగొచ్చి నన్ను పడేసింది. అప్పుడు యేసుప్రభు నాకు కనిపించాడు. తెల్లటి తెర మీద యేసుప్రభు కనపడ్డాడు. యేసుప్రభు ఎర్రటి అక్షరాలతో రక్తంతో నా పాపాలన్నీ కూడా అది చూపించాడు. అన్నీ నేను ఒప్పుకున్నాను. తర్వాత మరి తెల్లటి తెర కనిపించింది అని చెప్పి సుధాకర్ చెప్పాడు. బైబిల్లో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఏమాత్రమును బైబిల్ వెలుగు. దేవుడు స్తోత్రం. ఆయన బైబిల్ చదివాడు కాబట్టి బైబిల్ ఉన్న వెలుగు దేవుడు ఆయన్ని మార్చి. దేవుడి స్తోత్రం. ఎంతమంది బైబిల్ చదివే ప్రశ్న? రోజుకి ఒక పేజీని చదవాలి, ఒక సెకండ్ అన్న బైబిల్ చదవాలి, ఒక నిమిషం అన్న బైబిల్ చదవాలి. మధ్యాహ్నం సమయం ఉంది కానీ పాస్టర్ గారు మధ్యాహ్నం సమయం ఉంది కానీ 6 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, 8:30 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, 2 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, లేదా ఆ స్నేహితులు వచ్చారు, ఈ స్నేహితులు వచ్చారు, వాళ్ళు పెళ్లికి పిలిచారు, ఏం పెళ్లికి పిలిచారని బైబిల్ పక్కన పెట్టేస్తున్నారు. దేవుడి స్తోత్రం. బైబిల్ చదువుతున్నారా? చేతులెక్కదు చదవాలి. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేయటం కుడి చెయ్యి, బైబిల్ చదువు ఎడమ చెయ్యి. పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి? మనకు 2 రెక్కలు ఉంటాయని ముందుకు వెళ్తాం. దేవుడి స్తోత్రం. ఒక చెయ్యి ఏంటంట ప్రార్థన, ఒక చెయ్యి 2 రెక్కలు కలిగిన పక్షి ఎలా ఎదుగుతుందో నువ్వు కూడా లోకంలో నడవాలండి. నువ్వు కూడా ఈ 2 పాటించాలి. దేవుడి స్తోత్రం. స్కూల్కి వెళ్ళిన పాట స్కూల్కి వెళ్తారు పిల్లలు, టీచర్ ఏం చెబుతారు? సత్యమే జీవం, అమ్మ మాట నాన్న మాట అని ఇదే కథ చెప్తారు. మేము కూడా చెప్పే కథ ఇదే. దేవుడి స్తోత్రం. మీ జీవితం మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, దేవుడు కోరుకుంటుంది. అందుకే మీకు గొడవలు ఈ మధ్యన సౌగత్య రాజగోపాల్ గారి గొడవకి బలహీనమయ్యి ఎవరు ఫోన్ చేసినా బయట ఉండేవాళ్ళు కూడా ఎవరు కూడా రావట్లేదు. ఎవరు బయట ఉండేవాళ్ళు ఫోన్ చేస్తేనే ఎక్కడ తీసుకెళ్ళి సువార్తలతో ఎవరు రావట్లేదు. వాళ్ళ పనులు వాళ్ళ పనులే. దేవుడి స్తోత్రం. ఏం చదువుమ్మా? ఆమె సర్వశక్తులు నాకు చాలా దుఃఖం కలుగజేసింది కనుక నేను నైరమి అనక మారానుడి. నేను సమృద్ధి కలదాన్ని వెళితిని, యెహోవాను విత్తనాలుగా ఈ రాజేసిను. మీరు నైరమిని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు మనం బాధపరిచిన వారితో దేవుడు బాధపరిచాడు. దేవుడు బాధపరిచాడు. ఎవరు బాధ అనే శ్రమలు తెచ్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. మనం కొన్ని శ్రమలు తెచ్చుకోము. ఆదివారం దేవుడు చదివినప్పుడు శ్రమ, ఆదివారం 6 గంటల కష్టం, 7 దిన విశ్రాంతి పాటించాలి. 7 దిన విశ్రాంతి లేకపోతే 6 రోజులు సంపాదించేది 0 అవుతుంది. 0 ఎట్లా అవుతుంది? హాస్పిటల్ ఖర్చు వస్తుంది, చుట్టాలు చనిపోతారు, అనవసరమైన ఖర్చులు వస్తామండి. ఏదో కొరకు కూడా పనిచేయదు. జీవితంలో మనం పనిచేయదు. ఆదివారం దేవుడు చనిపోతే అన్ని ఆశీర్వాదాలు. దేవుడి స్తోత్రం. ఆశీర్వదించుము దేవా.
3 గంటల దాకా వాక్యం. దేవుని స్తోత్రం. ఎంతమంది కూర్చుంటారా? హల్లెలూయా. అంతే చెప్పండి. 1 గంట ముగిస్తాను. దేవుని స్తోత్రం. న్యాయాధిపతులు చదవండి. 13వ అధ్యాయం. ఎన్నో పేజీ అమ్మా? 200 దగ్గరే ఉండట్లేదు. 13వ అధ్యాయంలో చదువుతాను. 211 న్యాయాధిపతులు. అధ్యాయం 22వ వచనం. ఆయన యెహోవా దూతని మానవుగా తెలుసుకొని మనము దేవుని చూస్తున్నాము కనుక మనం నిశ్చయంగా సరిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యెహోవా మనలను చంపబడిన యెడల ఆయన దహన బలిని నైవేద్యము మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నింటినీ మనకు చూపించబడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు ఇవ్వబడినని అతనితో చెప్పాను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతని సంస్థలను పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఎవరు కలిగింది? భార్య యొక్క పేరు చెప్పమ్మా. జక్కయ్య మానవ అతని భార్య పేరు మానవుకి. ఆ దంపతులకి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఈ పేరు సంసోను. ఇక్కడ రాయబడింది 24వ వచనంలో. ఆ స్త్రీ కన్నా అతనికి సంసోను పేరు పెట్టను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని దేవుడి చేత ఆశీర్వదించబడింది. దేవుడి చేత మరి ఆశీర్వదించబడి దేవుడి చేత నాజీరు చేయబడినవాడు, దేవుడి చేత అభిషేకించిన వాడు ఎవరైనా సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లిదండ్రుల మాట విన్నాడా? తల్లిదండ్రుల మాట వినకుండా ఒక అన్నిరాలని వేసితో వెళ్ళాడు. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సంసోను రాజాకి వెళ్ళి వేశ్యను చూసి, ఎవరండి? దేవుడి చేత ఆశ్రయించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, దేవుడు అభిషేకించిన వాడు. అక్కడికి వెళ్ళిపోయినాడు. వేశ్యను చేసిన. మనం కూడా తప్పులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుని స్తోత్రం. ఆఖరికి ఎవరు పట్టుకున్నారు? ఫిలిస్తీన్లు పట్టుకుని ఒక దేవతగుడిలో కట్టేశారు. దేవతగుడిలో కట్టేస్తే సంసోను అప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో అధ్యాయం? 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నన్ను 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమాయ దండించి పగ తీర్చుకొనునని యెహోవాకు మొరపెట్టి. మళ్ళా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. తప్పు చేసుకో, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు సంసోను మళ్ళా ఇంటికి వచ్చింది, బలం వచ్చింది. ఆ యొక్క రెండు స్తంభములను మరి గట్టిగా పట్టగానే ఆ గుడి అంతా కూడా శిథిలమైపోయింది. గుడి కింద అందరూ చనిపోయారు. దేవుని స్తోత్రం. దేవుని చేత ఆశ్రయించబడిన, దేవుని చేత నాజీరు అభిషేకించబడిన వాడు దేవుడి చేత తప్పిపోయాడు. దేవుని స్తోత్రం. మనమందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమతో బాప్తిసం తీసుకున్నాం. దేవుని స్తోత్రం. నాకడ నేను చేయబెట్టి ఎక్కిన వాడు నాకు పాత్రుడు కాదు. దేవుని స్తోత్రం. నాకడ మీద చేయబెట్టి ఎనక్కి వాడు నాకు పాత్రుడు కాదు. సంసోను వరపుత్రుడు, నాజీరు చేయబడినవాడు. కానీ ఒక యేసు దగ్గరికి వెళ్ళి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆమె తను చనిపోయాడు, తనతో పాటు చాలా మంది చనిపోయాడు. దేవుని స్తోత్రం. ఇతను కూడా తప్పిపోయినాడు. నయ్యేమి తప్పిపోయింది. దేవుని స్తోత్రం. ఆ 99 కూడా బలి తప్పిపోయింది. ఇంకో వ్యక్తి యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎరుకో పట్టడానికి. దేవుని స్తోత్రం. ఇంకోసారి మత్తయి సువార్తలోనే, లోకా సువార్తలో 15వ అధ్యాయంలో కూడా ఇంకో మాత్రం తప్పిపోయినవాడు. లోకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారుడు ఏం చేశాడండి? ఆస్తిలో సగ భాగమును
ఒక మనిషినికి ఇద్దరు కుమారులు నేను. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. దేవుని స్తోత్రం. ఆస్తి గురించి ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. ఆస్తి గురించి మనం చూస్తే ఒక మనవడు ముసలం చంపేశాడు. ఆయన ఆస్తి పడుతుంది. విన్నారు వార్తలు? అన్నదమ్ములు కూడా బాగా ఆస్తి గురించి చాలా గొడవలు అవుతాయి. అందుకని తండ్రి ఏం చేశాడంటే, చిన్న కుమారుడు ఆశించి వెళ్ళిపోతానంటే చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, అన్ని విద్యావంతుడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఎవరు శిశువులు చేసుకున్నారమ్మా? విద్య లేని పామరులు. విద్య లేని పామరులే యేసు ప్రభు మాట్లాడతారని అందులో విద్య లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇవి మనుషులు పట్టొద్దు, సేపలు పట్టొద్దు, మనుషులు పట్టే జలాలుగా చదువుకున్న దగ్గరికి వెళ్తాడు. చదువుకున్న మాత్రం బిఎస్ అయినాడు అనుకోండి, పేడ తొక్కుతాడు. పేడ తొక్కున్నాక ఏళ్ళు రాసుకుంటాడు. అమ్మా ఏళ్ళు రాసుకున్నాక ముక్కు రాసుకుంటాడు. చదువుతాడు. అమ్మ చదువు లేనివాడు ఏం చేస్తాడు? పేడ తొక్కి అని చెప్పేసి అసిద్ధమని కడుక్కుంటాడు, శుభ్రంగా ఇంట్లో వెళ్తాడు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? ముందర పరీక్ష చేస్తారు. పరీక్ష తొక్కింది ఏళ్ళు రాసుకుంటారు. ఏళ్ళు రాసుకున్నాను, ముక్కు రాసుకుంటారు. అప్పుడు వాసన చూడగానే ఒకడేం చేస్తాడు? మనలో అలాంటి వాళ్ళు దేవుడి స్తోత్రం. నేను తొక్కిన అంటే అడగవు. దేవుడి స్తోత్రం. అది చేయదు. అంటే తండ్రికి ఇద్దరు కుమారుడేమో ఇంట్లో ఉన్నాడు. కుమారుడు ఆస్తిని తీసుకెళ్ళిపోయి తన దుర్వ్యాపారం ఖర్చు పెట్టేశాడు. ఆ డబ్బులంతా ఆస్తిలంతా స్నేహితులు ఉన్నారు. అర్ధరాత్రిగా నిద్రపోయినప్పుడు స్నేహితులంతా వెళ్ళిపోయినారు. కళ్ళు తెరిస్తే ఎవరు లేరు. ప్రతి వాళ్ళ ఇంటికి నేను సూటు బూట వేసుకున్నాను. అలాగా సూటు బూట వేసుకున్నాడు. అన్ని డబ్బులు సూటు బూట కొనుక్కున్నాడు. సూటు బూట వేసుకుని అమ్మ దేహం ఇలా బట్ట వేసుకుని దిగేంటని ఎవరు కూడా సహాయం చేయలేదు. అసలు పందులు మేకపోవడం దగ్గరికి వెళ్ళాడు. సూటు బూట వేసుకుని పందులు మేపుతాడని నాకు నమ్మకం కలిగింది. ఏది వేసుకుంటే మనం మన పందులు మేపాలి. ఆయన సూడు వేసుకుంటే బూట వేసుకుంటే మనకి పందులు మేపాలండి. పందులు మేపుకున్నాడు. పందులు మేపుతుంటే పందులు కొట్టేస్తాడు. కొన్ని దానాలు వేస్తాయి. ఇక్కడ తిరిగే పందులు కదా మా ఊరు కూడా సౌకారం తెల్ల పందులు తీసుకొచ్చి అది దాన వేసి పందులు అమ్మేవాడు. మంచి పందులు గేదెలాగా ఉంటాయి పందులు కొన్ని. అలాగే అలాంటి పందులు ఉన్నాయి. ఆయన సోఫా కట్టాడు. పందులు ఉన్నాయి. ఆ పందులు మేపమని దాన వేయమని చెప్తే మా అప్పుడప్పుడు యజమాని వెళ్ళి చూస్తున్నాడు. పందులు చిక్కుని ఇటు కలిసిపోతున్నాడు. ఏదైనా పందులు మేపమంటే పందులు కొట్టు తింటున్నావు కనపెట్టి అది తోలేశాడు. కడుపు పెట్టి ఈదిన పడ్డాడు. ఈదిన పడి ఇప్పుడు తండ్రికి గుర్తుకొచ్చింది. నా తండ్రి ఎంత అనేక మంది పనివారు ఉన్నారు, కూలి వాళ్ళు ఉన్నారు. అది చెప్తూ 17వ వచనం. అది బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వంటలకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసింది. దేవుడి స్తోత్రం. పరలోకం గుర్తుకొచ్చింది. దేవుడి స్తోత్రం. మనం ఎప్పుడు పరలోకం గుర్తుకొస్తుందా? పరలోకంలో ఎవరున్నారు? యేషయా 6వ అధ్యాయం ఉంది. ఇక్కడ మంచిగా పెట్టారు ఆశ్రమం. ఆశ్రమ కొట్ట పొగ ఆడకూడదు. చదవమ్మా యేషయా 6వ అధ్యాయం. యేషయా 6వ అధ్యాయం చదవండి. ఆయన చుట్టానికి అంచు దేవాలను నిండుకొనెను. ఆయన పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను. ప్రతివాడు 2 రెక్కలతో తన 2 రెక్కలతో ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొలుచు, 2తో ఎగురుచు. వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు
అది మహిమతో నిండి అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు వినిపిస్తుంది. పరలోకం గుర్తు వచ్చింది ఎవరికండి? తప్పిపోయిన కుమారుడు. అప్పుడు మనం తప్పిపోయినప్పుడు ఎవరు గుర్తు రావాలి? పరలోకం గుర్తు వస్తుంది. దేవుని స్తోత్రం. ఏసేలను మర్చిపోయావా? ఏసేలను విడిచిపెట్టావా? నువ్వు ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ దొంగతనం చేసావు? అబద్ధం ఆడావు? పొరుగువారిని నేను ఆశించావు? ఆదివారం దేవుడు సరి లేకుండా సమయాన్ని దొంగిలించావు. ఇప్పుడు గుర్తురాదా నీకు? బాధ వచ్చినప్పుడు ఈ ఆదివారం అనేది సమాన శ్రమ చేసింది. సమాన శ్రమ రాదా? నయం గారు ఎంత వయసు, ఏం ఆరోగ్యం బాబు, ఎంత దేవుడి దగ్గరికి వస్తున్నాడు. దేవుడి దగ్గర రావాలి. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఏం గుర్తొచ్చింది? పరలోకాజ్ఞలు ఏముంది? దేవుడి సింహాసనం ఉంది, దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు ఏం చెబుతున్నారండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన పట్టిగా దేవస్థానం. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. దేవుడి ప్రేమ మనమే ప్రకాశిస్తే మన హల్లెలూయా చెప్పడమే. ఇంకోసారి పాడు. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి. కుమారుడికి పరలోకం గుర్తు వచ్చింది, తండ్రి గుర్తుకు వచ్చాడు. అయ్యా నీ ఎదుటను పరలోకానికి నీ విరోధంగాను ఎదురు పాపం చేసి అని చెప్పి తప్పు తెలుసుకున్నప్పుడు తండ్రి ఉంగరం పెట్టాడు, మా కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు, బట్టలు తొడిగాడు, స్నానం చేయించాడు, విందు చేశాడు. దేవుడి స్తోత్రం. అని ఎంత తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా చేర్చుకున్నాడు, పరలోక దేవుడు కూడా మనం చేర్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఇంకో వ్యక్తి చూద్దాం, తప్పిపోయిన ఇంకో వ్యక్తిని చూద్దామా? 2వ అధ్యాయము ఎన్ని పేజీ అమ్మా? 310. బైబిల్లో తీయండి. 310 5వ అధ్యాయం కూడా ఏది ఎలీషా యొక్క శిశువు గెహాజీ రైతు. 5వ అధ్యాయం 20వ అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకొచ్చిన వారిని అంగీకరించుటకు నా యజమానుకు మనసు లేకపోయినా కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా కానీ ఉన్న దాంట్లో కానీ అంటే భూమి వచ్చేసి మనం కానీ రాకూడదు. దైవజనుడు శిష్యుడు ఉన్నాడు కానీ దేవుడు ఆశ వచ్చేసింది. ఏం మీద ఆశ? బంగారం మీద, వస్త్రాల మీద ఆశ వచ్చేసింది. ఎవరైనా ఎవరి దగ్గర ఉంది బంగారం? అన్యుడైన నయమాన్. అన్యుడైన నయమాన్ దగ్గర ఏముందంట? బంగారం ఉంది, పట్టు వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలీషా దగ్గర తీసుకొస్తే ఎలీషా ఉన్నాడు, నేనేం అవయం అవసరం లేదు, నేను ఉచితంగానే ప్రార్థన చేసి ఉచితంగానే సేవ చేశాను, నాకు వాటితో అవసరం లేదన్నాడు ఎలీషా. అయ్యో గెహాజీ ఏమన్నాడు? అయ్యో దైవజనుడు వచ్చిన వాడిని పవర్ఫుల్ ఉన్నాడు ఏంటి అన్నాడు. అన్నాడు కదా, అన్నాడు. ఆఖరికి ఏం జరిగిందండి? 26వ అంతటా ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఆ మనసు నీతో కూడా
శుక్రవారం శనివారం ప్రార్థన పెడతాను. రోజు ప్రార్థన పెట్టి చేశాను. శుక్రవారం ప్రార్థన పెడితే ఏం చెప్పాను, బజార్కి గవర్నమెంట్కి ఎంతమంది లేదో వాళ్ళందరూ నేను చూస్తాను చెప్పాను చెప్పాను చూశాను కానీ చెప్పలేదు. ఇక్కడ ఎలిషా అంటున్నాడు, ఎవరంటున్నాడు, అంతటి ఎలిషా వాడితో ఆ మనుష్యుడు తన రథమునికు నిన్ను ఎదుర్కొన్నకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించినప్పుడు ఇది సమయమా. మనం ఏం చేయాలట, సంపాదించుక దేవుని సువార్త పెట్టండి. దేవుని మత్తయి సువార్త 6వ అధ్యాయము 30. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతించకూడదు. దేవుని స్తోత్రం. అన్ని వీటిని బట్టి చింతిస్తారు. రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి చింతిస్తారు. ఏనాటికి రాడు ఆకాశ పక్షులు ఎత్తవు పొట్టలో వాటికంటే మీరు చేస్తున్నారు. అదే కూడా ఆకాశ పక్షి ఏం చేస్తున్నాము, అది కాక అంటే దేవుడు సుధిస్తుంది. లవంగా లవంగా తిండి తింటలేదు, లవంగా తిండి అంటుంది. కానీ కావు కావాలంటే దానికి దేవుడికి ఆ పాట ఇచ్చాడు, ఆ భాష. పక్షులు చూడండి, అవి విత్తవు ఎక్కడో పొలంలో నాటేస్తున్నాయా, వేస్తున్నాయా, ఎవరి ఉదయంగా దేవుడు మనం పోషిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. వాటికంటే మన శ్రేష్ఠం మన దేవుడి స్తోత్రం. ఏమి తిందో ఏంటో అన్ని జనులు అన్ని బట్టి అన్ని జనులు ఏం చేస్తారంట, రేపు ఎవరినైతే టోపీ పెట్టాలా, ఎవరిని మోసం చేయాలా, ఎవరిని దగా చేయాలి, లోపల ఎలా వస్తాయని అన్ని జనులు చూస్తారు. మనం వాటి గురించి ఆలోచించదు. దేవుడి స్తోత్రం. ఏమన్నాడు 30 కాబట్టి ఏమి ధరించుకోదుమా చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటిని బట్టి విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యము నీతిని పొద్దున్న నేను అనుకున్నాను. మా అమ్మాయి కమల పూరి పంపించింది. దేవుడితో మాస్టర్ ఉప్మా చేస్తాను. మాస్టర్ ఉప్మా చేస్తే నాకు తెల్లగట్ట మోషన్స్ అయింది. వేడి అయినా సరే పాస్టర్ మళ్ళీ ఇడ్లీ తీసుకొస్తాను. ఎందుకంటే ఉప్మా తింటానన్న 5 నిమిషాలకే కమల ఏం చేసిన పూరి ప్లేట్ పూరి పంపించింది. దేవుడితో దేవుడి స్తోత్రాలు చెప్పారు. ఎందుకంటే మరి మన ఉప్మా తింటే వాళ్ళు వేడి మోషన్ తక్కువ కాదు. మరి వాక్యం చెప్పాలి ఎలా అని చెప్పేసి అనుకున్న లోపల మరి దేవుడు ఏమి తింటున్నా ఏమి తాగు దేవుడు పంపించాడు. దేవుడి స్తోత్రం. దేవుడు అలాగే మనం నీకు పంపిస్తాడు. దేవుడు ఏం చేయాలి, మనం ఆయన నీతిని రాజ్యాన్ని అడగండి. దేవుడి స్తోత్రం. దేవుడు ఒక్కళ్ళని సువార్త చెప్పండి. దేవుడు ఒక్క మనిషినా దేవుడిని నడిపించండి. దేవుడు సంవత్సరానికి ఒక మనిషి ద్వారా మీ ద్వారా బాప్తిసం తీసుకోవాలి. ఏమండి మన ద్వారా ఎవరు ఒక మనిషి కన్నా సంవత్సరం ఒక మనిషి అన్నా బాప్తిసము అంత పని చేయాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది చూసినాం, తప్పిపోయిన కుమారుని, తప్పిపోయిన గొర్రెని, తప్పిపోయిన వ్యక్తిని ఎరుసలేము ఎక్కువ పట్టణం, తప్పిపోయిన నయోమి, తప్పిపోయిన సంసోను, తప్పిపోయిన గెహాజీ. మనం ఎక్కడ తప్పిపోయి మనం పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. మనం పరీక్షించుకోవాలి. వాక్యం 2 అంశాలు కదా, నీకు నాకు అడ్డంగా పనిచేస్తుంది. నాకు పనిచేస్తుంది, నీకు అందుబాటు ఎవరు ప్రార్థన చేస్తుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైంది ఏమనుకోవాలి, నిలబడి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, మగవంతుల గొప్ప దేవ సర్వాధికారి సృష్టించండి. ఈ ఉదయకాలం ఆరాధనలో పాటల ద్వారా, సుచారం ద్వారా, కీర్తన ద్వారా, సాక్ష్యాల ద్వారా, కానుక ద్వారా మహిళ వాక్యం దేవదాసు నిలబెట్టి తప్పిపోయిన వారి గురించి అనేక విషయాలు పెట్టినట్టు వాక్యం 2 అంశాలు కట్టుకుంటున్నాం. నేను కానీ మన విశ్వాసం ఎక్కడ తప్పిపోతే సరి చేసుకొని మన సన్నిధిలో నేను మంచి విశ్వాసంతో బలపడుతూ సహాయం చేస్తాను. ఈ సన్నిధికి వచ్చిన నువ్వు ఆత్మలో ఎదురు దేవుడు ఉదయాలు పరీక్షించడం జరుగుతుంది. మనుషులు ప్రవేశాలు చూస్తాను. ఉదయాలు చూసే దేవుడు ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయి, గుండె నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, శరీర బలహీనత ఏ బలహీనత ఉన్నా
యేసు రక్తము వారి బలహీనతను తీసివేస్తుంది, తల్లిదండ్రులు తీసివేయకుండా శరీర బలహీనత ఏదైనా సరే తీసివేస్తుంది. ఈ పిల్లలకి వివాహం కాకపోతే పిల్లలకి వివాహాలు సహాయం చేసి, చదువుతున్న పిల్లలకు ఉద్యోగాలకు సహాయం చేసి, నేను చిన్నవారి ఉద్యోగాలకి ప్రతి వారిని జీవిస్తున్నాను. మోకాలు చెప్పుకునే చుట్టి స్వస్థపరుస్తూ రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తూ దురాత్మ సేవడికి బంధించి వారికి మంచి శుభనిర్దించు సహాయం చేసేది. సంతానం లేని సంతానం చేసేది. మళ్ళా మన ప్రస్తుత జనాలు మళ్ళీ జనవారికి ఆయన శరీరం చేరు వారికి బిడ్డలు ఎంతగా భద్రపరుస్తున్నాయి. ఇప్పుడు నేస్తున్నాం వేసి మాట్లాడుతున్నాం. తండ్రి యొక్క ప్రేమయు మరి నేస్తే ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం లోకంలో ప్రతికి బిడ్డలకి సదాకాలం తోడేయడం కాక యేసురక్తమే యేసురామానికి సంపూర్ణ కూర్చోనండి. మీరు ప్రార్థన పెట్టుకుంటే మన సీటీ రాసేవాడి